హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో గాడ్ రివెంజ్ ఫర్ లవ్ తెలుగు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 15 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెల్బోర్న్ సిటీలో మెయిన్ లీడ్ అయిన హీరో సుశాంత్ అయితే ఒక సెక్యూరిటీ గార్డ్ కింద అయితే వర్క్ చేస్తారన్నమాట. అది కూడా నైట్ షిఫ్ట్ లో తన గర్ల్ ఫ్రెండ్ అయిన శామ్ అనే అమ్మాయి అయితే లవ్ లో ఉంటాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ బిల్డింగ్ వల్ల అయితే ఆ శామ్ కి ఒక గోస్ట్ అయితే ప్రొసెస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, హీరో ఎలా కాపాడుకున్నాడు తన లవర్ అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో చివరి వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ఎందుకంటే మూవీ అప్డేట్స్ అంటే ఛానల్ అప్డేట్స్ మీకు అందులోనే తెలుస్తూ ఉంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇంకెంతకాలం బ్రో ఈ ఎన్ఆర్ఐలు అన్నా అదే వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళన్నా కొంచెం మంచిగా తీయచ్చు కదా ఈ హారర్ మూవీస్ ని. ఎప్పుడు అదే రొటీన్ ఫార్ములా ఫాలో అవుతారు. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. చాలా బోరింగ్ అనిపించింది అండ్ ప్రెడిక్టబుల్ గా అనిపించింది. ఎన్నో సినిమాలు చూసేసాం భయ్య, ఇలాంటివన్నీ కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏదన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే విజువల్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కొంచెం బాగా అనిపించాయి. మొత్తం సినిమా అంతా కూడా ఎంటైర్లీ షాట్ ఇన్ ఆస్ట్రేలియా. అది కొంచెం స్ట్రాంగ్ సినిమాటోగ్రఫీ ఉంటుంది అనమాట దాని వల్ల. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం బాగా అనిపించింది భయ్య. కొన్ని సీన్స్ అయితే బాగా ఎలివేట్ చేసింది, అది బాగా వర్కౌట్ అయింది నాకు. ఇంకా హీరో అయితే డెబ్యూ అంట వీరాజ్ రెడ్డి చీలం అని చెప్పేసి కొంచెం బాగానే పర్ఫామ్ చేశాడని చెప్పాలి. అంటే యాక్షన్ పరంగా గానీ ఆ గాడ్ క్యారెక్టర్ లో బాగా వర్కౌట్ అయ్యాడు. ఎంత మించి ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. మూవీ అంతా కూడా చాలా జానర్స్ మిక్స్ చేసేస్తారు. యాక్షన్, హారర్, రొమాన్స్, కొంచెం టచ్ ఆఫ్ కామెడీ, ఇవన్నీ కూడా మిక్స్ చేసి మల్టీ జానర్ లా కమర్షియల్ టైప్ లో తెద్దామని ట్రై చేశారు. కానీ దేనికి న్యాయం చేయలేపరని చెప్తాను నేనైతే. మీకు మొత్తం స్క్రీన్ ప్లే అంతా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. స్టార్ట్ టు ఎండ్ భయ్య ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్ని తెలిసిపోతూ ఉంటాయి. మరి ఇంత ఫెమిలియర్ గా ఎందుకు తీయడం అనిపించింది నాకు. 2025 రా బాబు, ఇది హారర్ మూవీ టచ్ చేద్దాము లేదా నార్మల్ కమర్షియల్ మూవీ టచ్ చేద్దాం అంటే కొత్తగా టచ్ చేస్తే కొంచెం ఏదో సాటిస్ఫై అవుతాం చూసి మేము కూడా. ఎంత ఫెమిలియర్ గా చేస్తే ఎలాగా. ఇంకా పేసింగ్ ఇష్యూస్ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. స్టార్ట్ అవడానికి టైం తీసుకుంటారు, తీరా స్టార్ట్ అయ్యాకన్నా కొంచెం హైప్ క్రియేట్ చేస్తారంటే మిడిల్ లో అది కూడా లూజ్ అయిపోతారు భయ. ఆ మూమెంటం అయితే క్రియేట్ అవ్వదు. ఇంకా కామెడీ ఎలిమెంట్స్ అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా ఆర్టిఫిషియల్ సెటప్స్ ఉంటాయి. అమాయకం ఇరికించామన్నట్టు ఇరికించారు ఆ కామెడీ సీన్స్ ని. ఇంకా మెయిన్ ఆ హారర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంత ఘోరం భయ్య. 2025 అది కూడా మూవీ అంతా హాస్టల్లో సెటప్ చేసుకున్నారు. కనీసం మేకప్ వేయడం కూడా ఆలోచించలేదు వీళ్ళు. కనీసం మేకప్ వేసి ఏదో ఓల్డ్ హారర్ లాగా ట్రై చేయొచ్చు కదా. అప్పుడు ఓల్డ్ హారర్ అని కమ్మదొబ్బుతాం అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే మరీ అమ్మాయిలు కళ్ళు పెద్ద చేసేసి విచిత్రంగా నవ్వుతూ ఒక ఫ్యాన్ పెట్టేసి ఆ జుట్టు అంతా వెనక్కి ఎగురుతూ ఇదే టైప్ లో ఉంటది హారర్ సీన్స్ అన్ని కూడా. ఇప్పటి నుంచో చూస్తున్నాం కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అసలు వర్కౌట్ అవ్వలేదు, భయం వేస్తాం పక్కన అయితే నవ్వు వచ్చింది నాకు, అది వేరే విషయం. ఇంకా క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్ అంటారా, పేరుకి క్లిఫ్ హ్యాంగర్ నేను అనాల్సి వస్తుంది, మరి ఏం చేయను. ఆ సీక్వెల్ బైట్ అన్నది అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే సీక్వెల్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారేమో, మరి సీక్వెల్ ఫోర్స్డ్ గా ప్రెజెంట్ చేయాలి ఎలా అన్న అని చెప్పేసి ఏదో ఇంజనీరింగ్ వర్క్ చేసినట్టు చేశారు భయ్య. ఆ క్లైమాక్స్ ని చాలా అన్ఫుల్ఫిల్లింగ్ అనిపించింది. నాకైతే నచ్చలేదు భయ్య మూవీ అన్నది. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు మూవీనే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని అంటే అక్కడక్కడ కిస్సింగ్ అండ్ రొమాంటిక్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. పర్లేదు అనుకుంటే చూసేయండి, మరీ అంత హెవీ అయితే ఏముండవు, బట్ స్కిప్ చేయొచ్చు మీరు. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెబ్నెస్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.